నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రాష్ట్రంలో దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ దర్యాప్తు అంశాలపై చర్చ తిరుపతికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను రేపటితో ముగిస్తామని వెల్లడి పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ దర్యాప్తు అంశాలపై సీఎం సమీక్షించారు. ఫైబర్ నెట్ కేసు, మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం కేసు, ఇసుక దోపిడీ విచారణ, మద్యం కుంభకోణం తదితర వ్యవహారాల్లో జరుగుతున్న దర్యాప్తుపై ఆరా తీశారు. అదే సమయంలో వేర్వేరు కేసుల్లో వేగంగా దర్యాప్తు ముగించి కోర్టుల్లోనూ విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ఫైబర్ నెట్ కేసులు సహా వివిధ కేసుల్లోని విచారణ దర్యాప్తు వ్యవహారంపై ఆయా దర్యాప్తు సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందన్న అంశాలను సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సీఎస్, డీజీపీ సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారాలకు సంబంధించిన వివిధ కేసుల దర్యాప్తు పురోగతి సహా రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గం అంతర్జాతీయ విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 10 రోజులుగా నేను ప్రాయశ్చిత దీక్షను పాటిస్తున్నాను. రేపు దాన్ని ముగిస్తానని అన్నారు. ప్రాయశ్చిత దీక్ష నిబద్ధతను సూచిస్తోంది మరియు గత 5 నుండి 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంసం అమలు చేయబడిందని అన్నారు. ఇది కేవలం ప్రసాద సమస్య గురించి కాదు. అనేక దేవాలయాలు అపవిత్రం చేయబడినందున ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ కావచ్చని పేర్కొన్నారు. ప్రసాదంలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని వారు కొన్ని సమస్యలను లేవనెత్తారు మరియు మేము వాటిని పూర్తిగా విచారించి మా నివేదికలను సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్బ్యాక్ కోసం రూపొందించిన యాప్లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని తెలిపారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతి స్కూల్కు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను వెంటనే సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. విద్యా కానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకే రకమైన ప్యాటర్న్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్య పుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. బుడమేరు, కొల్లేరు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని సీఎం చంద్రబాబును కోరామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలియజేశారు. ఆక్రమణలు తొలగించకపోతే సమస్య పరిష్కారం కాదని సీఎంకు తెలిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును సిపిఐ నేతల బృందం బుడమేరు, కొల్లేరు ఆక్రమణలపై వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బుడమేరు ఆక్రమణలను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్పారని అన్నారు. వరద బాధితులకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు దాతల నుంచి సమీకరించిన నిధులతో సహాయ చర్యలు చేపట్టారని అన్నారు. వరద వల్ల నష్టపోయిన ఆటో యజమానులకు ఇస్తున్న 10,000 రూపాయలను 25,000కు చేయాలని చంద్రబాబును కోరినట్లు వివరించారు. దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తిరువూరు ప్రాంతంలో కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు మంచినీరు సరఫరా చేయాలని, డయాలసిస్ చేయించుకునే వారందరికీ ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లు ఆయన వివరించారు. వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం. అదేవిధంగా ఇవాళ మేము అక్కడ గమనించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది. ప్రత్యేకించి బుడమేరు టు కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా తేలింది ఏమంటే
బుడమేరు ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది. కొల్లేరును కూడా ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించకుండా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం అనేది వీలు కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తెచ్చాము. ప్రభుత్వం కూడా దానికి సన్నద్ధతో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ముందుకు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ బుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆక్రమణలని తొలగించి సజావుగా నీళ్ళని కూడా పోవడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటి వరకు రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆటో వాళ్ళకి 10,000 రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మేము ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలన చేస్తాం, ఇప్పటికైతే 10,000 నిర్ణయం చేశామని చెప్పి చెప్పారు. ఆయన పరిశీలించి సహాయాన్ని పెంచడానికి ఏమాత్రం అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో లేదా సమీప ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి తప్ప ట్రైబల్ ఏరియాస్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎన్యూమరేషన్ కూడా జరగలేదు. వాళ్ళకి సహాయం కూడా సక్రమంగా అందలేదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది. గతంలో సత్యనారాయణమూర్తి గారు మా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ట్రైబల్ ఏరియాస్లో కూడా 4 రోజుల పాటు అక్కడంతా కూడా తిరిగి వచ్చారు. ఆ అంశాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము. ముఖ్యమంత్రి గారు అధికారులను పంపి ఎన్యూమరేషన్ చేయించి వారికి కూడా తగు సహాయం అందజేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చల్లపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. కులమత భేదాలు లేకుండా మతాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని చెప్పారు. భక్తులు పవిత్రంగా ఆరాధించి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ విజయవాడ జనసేన నాయకులు కార్యకర్తలు అమ్మవారి సన్నిధి నుండి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరికి చేరుకున్న జన సైనికులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లపల్లి శ్రీనివాసరావు బాడిత శంకర్ మాట్లాడుతూ తిరుమలలో జరిగిన అపవిత్రానికి గత ప్రభుత్వ పాలకులు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి మంచి పరిపాలన అందించే క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని తెలియజేశారు. దేవుని దర్శన టికెట్లు అమ్ముకుని ప్రసాదం లడ్డు అన్నదానంలో కల్తీలు చేసిన గత ప్రభుత్వ పాలకులు దిగజారుడు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ధర్మాన్ని ఆచరిస్తూ కుల మతాలను గౌరవిస్తూ తిరుమలలో జరిగిన తప్పుకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య ఉన్నా అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పవన్ కళ్యాణ్ పోరాడుతారని వారు తెలియజేశారు. ధర్మాన్ని ఏదైతే ఆచరించి కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే కులాలని కలిపే ఆలోచన, మతాలని గౌరవించే ఒక సంస్కృతితో మా అధ్యక్షుడు జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏదైతే తిరుమలలో అపవిత్రం జరిగింది అని తెలిసిన వెంటనే తనకు తానుగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ తిరుమల వెళ్ళేదానికి రెడీ అవుతా ఉన్నారు. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా అవ్వచ్చు, ఇది రాజకీయాలు లేదంటే ఇంకొకరిని విమర్శించడం కాదు. తప్పు జరిగిన దానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, తన మతాన్ని పాటించండి, పరమతాన్ని గౌరవించండి అని. ఒక ఎక్కడ రాజకీయ అంటే మనం మన ఎలక్షన్లో చూసాం, తనకు తాను తగ్గించుకొని ఒక రాష్ట్ర సుభిక్షం కోసం, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి ఈ రోజున ప్రజలంతా కూడా ఒక మంచి భావంతో ఈ రోజున ముందుకెళ్తా ఉన్న టైంలో వీళ్ళు గత ప్రభుత్వ పాలకులు అంటే ఎవరైనా అవ్వచ్చు, మేము పార్టీలను విమర్శించట్లా, ప్రభుత్వాలను విమర్శించట్లా, తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున మా కృష్ణా జిల్లా నాయకులు శ్రీ బాడిత శంకర్ గారు అమ్మవారి గుడి దగ్గర నుంచి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా వారి సర్కిల్ అంతా కూడా వారి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాదయాత్ర చేసి ఈ రోజున ఇక్కడ దీపారాధన, అలాగే భగవంతుని నరసింహస్వామిని దర్శించుకోవడం,
నిజంగా అంటే ఇది ఎవరి కాలం సెల్ఫ్గా ఈ రోజున మనం చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ పార్టీలు కాదు, రాజకీయాలు కాదు, భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన ఇది. దాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకునే ప్రసాదాలు, దాంట్లో కూడా మీరు ఇలా చేసి దాన్ని ఇంకో రకంగా మీరు మాట్లాడటం, ఇది మీ యొక్క దీనికే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. హిందూ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ఇక్కడ కులాలని మతాలని వేరు చేసి మాట్లాడడం కాదు. మనం ఎవరికి వచ్చినా సరే, రేపొద్దున ఇంకొక క్రిస్టియన్కి రావచ్చు, ఒకసారి ముస్లిమ్స్కి రావచ్చు, ఎవరికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేనున్నా అని చెప్పి నిలబడే వ్యక్తి ఈ రోజున. కాకపోతే తన మతాన్ని గౌరవించి పరమతాన్ని ఆదరించండి అనే ఒక నినాదంతో ఈ రోజున చెప్తా ఉన్నారు. దాన్ని మా అందరం కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన మా సోదరులందరూ కూడా, సోదరిమణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తిరుమలలో జరిగిన అపచారానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీక్షకి భంగం కలగకుండా వారు ఈ విజయవాడ నగరంలోనే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ హిందూ మతాన్ని ఏకం చేయడం కోసం, హిందుత్వాన్ని తాటి మీద నడపడం కోసం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. మరి వారికి మద్దతుగా ఈ దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, దేశాల ప్రజలందరూ కూడా మద్దతు పలికారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశారు ఈ రాష్ట్రంలో. తిరుమల కొండని అపచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు పడ్డారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలని నేను ప్రజల్లోకి వెళ్లాను, చివరకు నిజం గెలిచిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజల తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నానని, అది ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ఆమె స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ 4వ బ్లడ్ బ్యాంకును, మొబైల్ క్లినిక్ను ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజమండ్రి ప్రజలు నన్ను తోబొట్టువులా ఆదరించారు. 53 రోజుల పాటు నన్ను, నా కోడలు బ్రాహ్మణిని అందరూ ఆదరించారు. ఎప్పుడూ మర్చిపోలేను. అందరికీ పాదాభివందనాలు. చంద్రబాబు నా భర్తగానే కాకుండా ఒక లీడర్గాను ముందుండాలని కోరుకుంటాను. ప్రజలు ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరూ చెప్పనక్కర్లేదు, ఆయనే ముందుంటారు. నేనెప్పుడు ఆయనను వెనక్కి లాగను. అందరూ బాగుండాలి. చేనేత వర్గాల కష్టాలు చూశారు, వారిని ప్రోత్సహించాలి. వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఓ భక్తురాలిగా నన్ను బాధపెట్టింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పేదల కోసం అన్న క్యాంటీన్లు ఎప్పుడూ ఉండాలి. బ్రాహ్మణికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ఇష్టమూ కాదు. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలో ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అని ఆమె వివరించారు. నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి. ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకి వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందర అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో, మా కుటుంబం కూడా. చివరిగా మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది సాలు అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో
ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్ గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. సత్యం సుందరం చిత్రాన్ని విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని ప్రముఖ హీరో కార్తీ అన్నారు. బావమరుదుల సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని తెలియజేశారు. తాను నటించిన చిత్రాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో సత్యం సుందరం చిత్ర బృందం సందడి చేసింది. సత్యం సుందరం చిత్ర విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ రావడంతోనే అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని తన అన్న సూర్య, వదిన జ్యోతిక నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని, ఈ చిత్రంలో సీనియర్ నటుడు అరవింద స్వామితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో ఖచ్చితంగా నటిస్తానన్నారు. ఈ చిత్రం విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చన్నారు. కాకి 2, సర్దార్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని, యుగానికొకడు పార్ట్ 2 దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశామన్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊర్లు అన్నీ ఈ చిత్రంలో చూపించామని చెప్పారు. అనంతరం చిత్ర దర్శకుడిని సి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అందమైన దృశ్య కావ్యం సత్యం సుందరం అని అన్నారు. ఈ చిత్రంలో హీరో కార్తీ, నటుడు అరవింద స్వామి తమ పాత్రలకు జీవం పోసారని పేర్కొన్నారు. థియేటర్స్లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ఒక మధురానుభూతి కలుగుతుందని తెలియజేశారు. దీని ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ నేను అనింది, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో, ఇలాంటి సినిమా చూస్తారా, ఫైట్ లేదు, సాంగ్స్ లేదు, డాన్స్ లేదు అని చెప్పాను. అప్పుడు నో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సినిమా, దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్, ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు, బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్స్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ. అదే నేను ఆలోచించింది, కె విశ్వనాథ్ గారు, పెద్దవంశీ గారు, బాలచంద్ర గారు, బాలమహేంద్ర గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనకు చూపించే సినిమాలు, సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా, అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి. సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ సీనియర్స్ హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా, డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, ఫాసిల్ గారు. దే పుట్ వన్ సీడ్ ఇన్ అవర్ మైండ్ అండ్ దట్ ఈస్ గివింగ్ అవర్ స్ట్రెంగ్త్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో కార్తీ గారు అరవింద్ స్వామి గారితో చేశారు, ఇక్కడ అరవింద్ స్వామి గారితో చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అతన్ని బావా 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 అంటూనే ఉంటారు. సో ఇక్కడ జనరేషన్ బాగా కనెక్ట్ అయిపోయారు బావా వర్డ్కి అనేది. సో ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను సెట్లో ఆయన్ని సార్నే పిలుస్తున్నాను. ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని బావా అని పిలిస్తే బెటర్గా అనిపిస్తుంది. సార్ దీంట్లో వీఆర్ వెరీ క్లోజ్ అండి. ఐ థింక్ వీ బోత్ కనెక్టెడ్ సో వెల్. ఐ ఫినిష్ ద ఆన్సర్ బికాస్ మొత్తం నైట్లో జరుగుతుంది, ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం.
ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం, సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం, ఐ థింక్ వీ ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ బోత్ వర్ ఇన్ సింక్. వీ బోత్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్, దిస్ ఇస్ రేర్ and you won't get it next year or after 5 years or 10 years అని we all felt it is very special. అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు. I said no one scene it's okay, I want to do అని they all did it. So that's also respect to the writer but I think they all came and did it and made it very special. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నేను తమిళలోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటికి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అదే రాశాను, అది చేశాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి? సో నెక్స్ట్ బాబాత్యారం ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ. సో చాలా గ్యాప్ తర్వాత 96 తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం సుందరం తీశారు. సో ఇంత గ్యాప్ తీసుకొని కార్తీ గారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది? See, I had no other option. If Karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. Okay. So initially it was written as a novel. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie, then I decided. And the main reason is that character has to be innocent. It shouldn't perform like an innocent. Deep inside it has to be innocent. And he's a master of performing as an innocent, performing innocent characters. 60 ఏళ్లు పైబడిన వారు బీపీ, షుగర్, ఈసీజీ తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ అనూష తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా నిర్వహించే వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 60 ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య సమస్యలు, ఆహార పదార్థాలపై అవగాహన కొరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించే నేషనల్ ఎల్డర్లీ ప్రోగ్రాంను మంగళగిరి, గణపతి నగర్, ఇందిరానగర్లోని యూపీహెచ్సి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అనూష ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్పై ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. బీపీ, షుగర్, ఈసీజీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. బీపీ, షుగర్, గుండె, కంటి సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇవాళ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ అని చెప్పి మనం ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ కోసం ఒక స్పెషల్గా మనం హాస్పిటల్లో స్క్రీనింగ్ లాగా చేస్తున్నాం అనమాట. అంటే కొంతమందికి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి బీపీ ఉందో, షుగర్ ఉందో లేదో కూడా కొంతమంది గమనించుకోరు. సో అలాంటి వాళ్ళని మా సచివాలయం వైజ్గా ఎవరైతే ఉన్నారో మా ఆశాలకి చెప్పి వాళ్ళందరినీ ఇక్కడ మొబిలైజ్ చేసుకొని మేము ఇక్కడ వాళ్ళందరికీ బీపీ, షుగరు అవి చెక్ చేయడంతో పాటు ఈసీజీ ఇవన్నీ తీసి తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆహార పద్ధతులు మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేవన్నీ కూడా మేమందరం నేను అండ్ ఎయిమ్స్ నుంచి కొంతమంది డాక్టర్స్ వచ్చిన్నారు, మేమందరం కలిపి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు మేము 60 పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ చేసుకొని ఎవరైనా కొత్తగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మందులు పెట్టుకొని వాళ్ళకి
డైట్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్పి మేము అది ఎడ్యుకేట్ చేస్తాము. మెయిన్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 రోజుల్లో మనం 60 పైబడిన వాళ్ళందరినీ డయాగ్నోసిస్, ఎవరైతే కొత్తగా షుగరు బీపీతో ఉన్నారో వాళ్ళందరినీ డయాగ్నోసిస్ చేసుకొని అవసరమైన వాళ్ళందరినీ పై హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా రిఫర్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంతమంది కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే శుక్లాలు వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సర్జరీ జరుగుతుంది. తర్వాత కొన్ని గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఆరోగ్యశ్రీ మీద గుండె డాక్టర్కి కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇక్కడ ఈ సర్వీసెస్ అన్నీ మనం ఈ 5 రోజులు ఇవ్వబోతున్నాం. శ్రీజ అండి, ఎయిమ్స్ నుంచి మానసిక వైద్య విభాగంలో పనిచేస్తున్నాను. ఈ 5 రోజుల్లోని ఓన్లీ బీపీ, షుగర్, గుండె సంబంధించిన ఇబ్బందులు, శుక్లాలు, ఈ ఇబ్బందులు ఒకటే కాకుండా మానసిక ఇబ్బందులు కూడా చాలా అధికంగానే ఉన్నాయని ఇక్కడ వస్తున్న పేషెంట్స్ అందరిలో కూడా వృద్ధాప్య దశలో ఏవైతే మానసిక ఇబ్బందులు వస్తాయో వాటికి కూడా స్క్రీనింగ్ ఫ్రీగా జరుగుతుంది. వీటిలో ఎక్కువగా మానసిక ఇబ్బందులు అంటే 60 ఏళ్ళ తర్వాత దిగులు ఉండవచ్చు, లేదంటే గుండె దడ, ఆందోళన అలాంటివైనా ఉండొచ్చు, లేదా నిద్రలో ఇబ్బందులు లాంటివి కూడా ఉండొచ్చు. చాలా తక్కువ మందిలో మతి మరుపు లాంటి వ్యాధులు కూడా రావచ్చు అన్నమాట. సో తొందరగా దీన్ని స్క్రీన్ చేసి తక్కువగా ఉన్నప్పుడే వీటిని గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది సులభంగా చేయవచ్చు. దీన్ని ఇంకా తీవ్రంగా కాంప్లికేషన్స్ అవి రాకుండా కూడా ముందే నివారించవచ్చు. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ రాజేశ్వరి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాను. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ యూఎస్టీసీ, అర్బన్ యూఎస్టీసీ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ ఈరోజు, దెన్ ఈ 5 days 30 నుంచి 5th అక్టోబర్ వరకు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ. సో అది కూడా ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ఏమేమి కవర్ అవుతుందంటే ఎన్సిడి స్క్రీనింగ్స్, దెన్ మెంటల్ ఇల్నెస్ స్క్రీనింగ్స్. సో ఇది 2 కవర్ అవుతుంది. సో దానికోసం నేను కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ నుంచి వచ్చాను. ఈ మేడం గారు సైకాట్రీ, సృజా మేడం గారు సైకాట్రీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. మన దగ్గర ఇక్కడ మెడికల్ ఆఫీసర్ యూపీహెచ్ ఇంద్రనగర్ కూడా మేడం గారు కూడా ఇక్కడ స్క్రీనింగ్ ఉన్నారు. సో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ, దర్యాప్తు అంశాలపై చర్చ. తిరుపతికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత దీక్షను రేపటితో ముగిస్తామని వెల్లడి. పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.